లేదా అన్నట్టు కూడా అర్థమవుతుంది అదే విజువల్ చూసినప్పుడు. కానీ అక్కడ ఆ మహిళ కూడా చాలా సేపు కింద కూర్చొని పెట్టారు సార్. అంటే ఇంచుమించు ఆయన ఊకదంపుడు ఉపన్యాసం ఒక 40 మినిట్స్ అక్కడే ఆ మీటింగ్ చేశారట. అంటే ఈ లోపల ఒక్కొక్కసారి అన్‌కాన్షియస్ అయిపోతూ ఉంటారు అలాంటి పెద్దవాళ్ళు ఎండకది కూడా. కనీసం మినిమం పక్కన మనిషికి ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే, ఆయన మానసిక రుగ్మత అనుకోవాలా? లేకపోతే స్క్రిప్ట్ మర్చిపోతానేమోనన్న భయం అనుకోవాలో తెలీదు గాని సార్. నిజంగా పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ప్రజల్లో తిరిగేటువంటి హక్కుంది. అలాగే ప్రజా సమస్యల మీద గళమెత్తి మాట్లాడేటువంటి రైట్ ఉంది. కానీ అంతవరకు చాలా హుందాగా వెళ్ళిపోవాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే మిర్చి యార్డ్‌కెళ్తే అక్కడ మిర్చి బస్తాలు మాయం సార్ ఎనకాల. ఆయన మిర్చి రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా చూస్తే మిర్చి బస్తాలు ఎక్కడికక్కడ తొక్కేసేసి కొన్ని బస్తాలు మాయమైపోయినటువంటి పరిస్థితి, పట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే వెనకాల వస్తున్నటువంటి క్యాడర్‌కి కూడా క్రమశిక్షణ అనేది లోపించిందా అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి దాన్ని రెక్టిఫై చేసి చూసుకొని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అంటే ఇవాళ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారంటే వాళ్ళు శాంతి భద్రతలని కాపాడడం వాళ్ళ ఒక విధి విధానాలకి కట్టుబడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోనివ్వరు. వీళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారంటే రైతులకు న్యాయం జరిగే కన్నా కూడా అక్కడ ఎక్కువ అంటే బల ప్రదర్శన చూపించడం. అంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లిలో జరిగినటువంటి ఈ పొగాకు రైతుల ఒక పరామర్శలో కూడా ఈయన వాళ్ళ కోసం వెళ్ళి నిలబడినటువంటి పరిస్థితుల్లో అక్కడ చూస్తే బల ప్రదర్శన అంటే ఒక జిల్లా స్థాయి మీటింగ్ అనుకోండి, ఎంటైర్ స్టేట్ నుంచి జనాన్ని తరలించడం లేదు. ఒక కాన్స్టిట్యున్సీ ఒక యార్డ్ సందర్శించడానికి అయితే మొత్తం జిల్లా ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి జనాన్ని తరలించడం. ఇది బల ప్రదర్శన. అక్కడ సీఎం సీఎం అనేటువంటి నినాదాలు వినిపించడం. ఇది ఒక స్క్రిప్టెడ్ గా జరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమంలో చూసుకున్నా ఒక స్క్రిప్టెడ్ గా జరుగుతూ ఉంటది సార్. కానీ ఇక్కడ పొగాకు రైతులు ఉన్నటువంటి బెయిల్ సార్ అవి ఎందుకు పనిచేయవు. అవి ఎక్కువ తొక్కేస్తే మొత్తం గుండంట కదా పగిలిపోతాయి మొత్తం అంతా. అవన్నీ కూడా బెయిల్ పగిలిపోతాయండి ఎక్కడికక్కడ చిన్న చిన్నగా అయిపోతాయి. ఎందుకు పనిచేయదు ఆ పొగాకు అనేది. అలాంటి వెళ్ళి రైతులకి మీరు న్యాయం చేసేది పోయి ఆ రైతులకు నష్టం కలిగిస్తూ ఉంటే రైతులు మహానుభావో మీరు రాజకీయాలు ఉంటే బయట చేసుకోండి, మా దగ్గర వద్దు, వచ్చి మా పంటని నష్టం కలిగించొద్దు, మాకు న్యాయం చేసేది పోయి మాకేదో మద్దతు ధర వస్తుందనో వేరే విధంగా మీరు వచ్చి మద్దతు ఇచ్చేది పోయి ఇలాంటివి క్రియేట్ చేయడం వల్ల మేము నష్టపోతున్నామని రైతులే మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు సార్. అనేక మంది రైతులు కూడా మాట్లాడడం జరిగింది సార్. అదే టిఫిన్ సెంటర్ మీద పక్కన ఉన్నటువంటి ముందు